నీకు 33,000 మంది చావు గుర్తుంటుందా? ఇదంతా కాకుండా చెప్తాడండి ఆయన, సరఫరా చేసిన మద్యం చాలా ప్యూరెస్ట్, అంటే ఆథెంటికేషన్ చెక్ కూడా అక్కర్లేదంట ఆయన టెన్యూర్లో చేసింది. గవర్నమెంటే చేస్తే కల్తీ ఎలా జరుగుద్ది? మేమంతా ఎడ్డోళ్ళలాగా ఉన్నామే, ప్రాణాలు పోగొట్టుకున్న అక్కడ జనాలందరూ గవర్నమెంట్ చేసింది కాబట్టి ప్రభుత్వంలో నుంచి నేను దింపేశారు. అందుకే మిథున్ రెడ్డి అందరిపైన అలిగేషన్స్ ఉండి జైల్లో ఉండొచ్చారు రిమైండ్లో. రాజ్ కసిరెడ్డి మగ్గుతానే ఉన్నాడు. ఆ రాజ్ కసిరెడ్డి చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం నువ్వు చెప్తేనే ఈ ముడుపుల యుద్ధం మొదలు పెట్టావన్నారు. ముడుపుల యుద్ధం అంట, లిక్కర్ కుంభకోణం అంట. నువ్వు మళ్ళీ లిక్కర్ గురించి మాట్లాడతావంట, బాధితుల కోసం నుంచుంటావంట. నిన్ను మేము నమ్మాలంట, నువ్వు మళ్ళీ వచ్చి మా బుగ్గలు సవరదీస్తావంట. విశాఖపట్నంలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్, విశాఖపట్నంలో ఇప్పుడు ఒక అన్రెస్ట్ తీసుకురావాలి, ఇట్స్ మోస్ట్ అన్సేఫ్ ప్లేస్ ఆన్ ఎర్త్ అన్నట్టు క్రియేట్ చేయాలి. దానికి ఎజెండానే ఇది. 63 కిలోమీటర్లు ఓపిక్గా ర్యాలీ చేస్తావా? రచ్చబండలు పెడతావా? లాస్ట్ 10 yearsలో ఆఖరికి రాజధాని రైతులు ధర్నా చేస్తుంటే కూడా వాళ్ళ మొహం చూడడానికి ఇష్టం లేని నువ్వు 2 కిలోమీటర్లు కూడా ఒళ్ళు అడగకూడదని చెప్పి ప్రభుత్వ సొమ్ముతో జనాలు డబ్బుతో హెలికాప్టర్లు వేసి తిరిగి నువ్వు ఈరోజు నీకు భద్రత కల్పించాలా?